ఇక ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పచ్చి మోసపూరితంగా అబద్ధపు వార్తలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్న తీరుపై కొంత సమాచారాన్ని, అలాగే కొన్ని వార్తల్ని, కొన్ని ఉదాహరణలు చూద్దాం. రోతరాతల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణులు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి జగన్పై విషం గక్కుతున్నారు. దిక్కుమాలిన దరిద్రపు కొట్టు అబద్ధాల సంపాదకీయాల్ని రాసి ప్రజల్ని వంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు పత్రికలో ఈరోజు దాహం తీర్చలేని దద్దమ్మ పాలన అంటూ రామోజీ దద్దమ్మ రాతలు రాశారు. ఇది ఎంత నీచంగా ఉందంటే, జగన్ చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా అభూత కల్పనలతో సామూహిక జనవంచనకు మరోసారి సిద్ధమంటున్నారంటూ ఏపీ ప్రజల్ని పచ్చి బహిరంగంగా మోసం చేయడానికి రామోజీ వికృత ప్రయత్నం చేస్తున్నారు. 99% అమలు చేశారని జనమంతా అంటుంటే, రామోజీకి ఈనాడు సంపాదకులకు మాత్రం అవేవి కనిపించడం లేదు. దాహం తీర్చలేదని జగన్పై పడి ఏడుస్తున్న రామోజీ ఒక విషయాన్ని మర్చిపోయారు. 14 ఏళ్ల పాటు చంద్రబాబు ఉండి ఏం ఉద్ధరించారని, ఎందుకు ఏపీలో ఇంకా దాహార్తి ఉందని మాత్రం ఆయన ఎన్నడూ అడగబోడు. ఎందుకంటే చంద్రబాబుకి కాకా పట్టాలి, బాకా ఓదాలి, తన ఎదురుగా కూర్చుని చేతులు కట్టు కూర్చోవాలి. కాబట్టి మరి అది జగన్దే అట్లయితే చంద్రబాబుది ఇంకా దద్దమ్మ పాలన అవుతుంది కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా పిచ్చి భ్రమతో ఏడుపు కొట్టు సంపాదకీయాలు రాస్తున్నారు. అది చాలదన్నట్టు సంపాదకీయం పేజీలో జగన్పై పడి ఏడుస్తూ నక్కకోతల వ్యాసాన్ని కూడా ఒకటి ప్రచురించారు. ఏపీ పాలిట రామోజీనే పెద్ద నక్కగా మారి ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక మరో ముఖ్యమైన అంశం చెప్పాలి. ముస్లింలకు విద్యా ఉద్యోగాల్లో ఇస్తున్న రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తదితర బీజేపీ నేతలు స్పష్టంగా చెబుతుంటే, ఆ వార్తల్ని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపించకుండా ఈ రెండు పత్రికలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ప్రధానమంత్రి మోడీ డైరెక్ట్గా ఏపీని రిఫర్ చేసి మరీ చెబుతున్నారు, రిజర్వేషన్లు చెల్లవని, ముస్లిం రిజర్వేషన్లు ఉండనివ్వబోమని. అయినా ఎందుకు రాయట్లేదు ఈనాడు, ఆంధ్రజ్యోతి? ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వేసినా ఎక్కడో ఒక మూల, అది కూడా ముస్లిం రిజర్వేషన్ ముస్లిం అన్న పదం లేకుండా జాగ్రత్త పడి ఏపీ ప్రజల్ని మోసం చేస్తున్నారనడానికి ఇదిగో నిదర్శనం. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రజ్యోతి దేశంలో రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బ్యానర్గా పెట్టారు. అలాగే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామన్న అమిత్ షా ప్రకటనను ఫస్ట్ పేజ్లో ప్రముఖంగా ఇచ్చారు. కానీ ఏపీలో మాత్రం ఆ పదమే రాయకుండా జాగ్రత్త పడ్డారు. దీనిపై కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఆసక్తికరంగా ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేశారు. వారితో పాటు పవన్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు అసలు నోరు విప్పట్ల. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్లు కొనసాగాయి కదా, రాజశేఖర రెడ్డి టైంలో పెట్టినవి. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి కూడా కంటిన్యూ చేశాడు కదా. ఇప్పుడు మాత్రం నోరు విప్పట్ల. మరి పీలేరు, రాజంపేట, కోడూరులో సభల్లో మరి వాళ్ళు అక్కడ ముస్లిం ప్రాంతంలో ఏం చెబుతారో చెప్పలేని దైన్య స్థితిలో వాళ్ళు నోరు విప్పటం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి నోరు మూసుకుని కూర్చుంటున్నాయి. ఇక కొన్ని అబద్ధాలు చూద్దాం. రాయలసీమలో వైకాపా నేలకొల్చండి, ఓటర్లకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలుపు అంటూ దాని పెద్ద వార్తగా ఇచ్చారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని. రాయలసీమలో 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సొంత ఇల్లు కూడా లేని చంద్రబాబు, రాయలసీమ సంస్కృతితో సినిమాల్లో నానా చెత్త డైలాగులు చెప్పి విజిల్స్ వేయించుకున్న పవన్ కళ్యాణ్, చివరి పాలు 6 కొడతానని 10 ఏళ్ల కిందట రాష్ట్రం నిలువునా చీలిపోవడానికి కారణమైన కిరణ్ కుమార్ రెడ్డిలు సీమ ప్రజలకు న్యాయం చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ రెండో అబద్ధం, యువజనులు, శ్రామికులు, రైతులను దగా చేసిన జగన్ ప్రభుత్వం అంటూ పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారంటూ చాలా పెద్ద ఎత్తున పరిచి రామోజీ సంకలు గుద్దుకున్నారు. వాస్తవం ఏమిటంటే, నిజానికి కేంద్ర మంత్రులు ఎక్కువగా జాతీయ అంశాలపై మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై కూడా సహజంగానే కొన్ని విమర్శలు చేస్తారు. వాటిని మాత్రమే ప్రచురించి ప్రజల్ని మోసం చేయడానికి చూస్తున్నారు. అదే టైంలో ముస్లిం రిజర్వేషన్లపైన పీయూష్ గోయల్ కానీ ఎవరు చేసినా సరే దాని గురించి మాత్రం రాయట్లా. ముస్లిం అన్న పదం రాయటానికే రామోజీ, రాధాకృష్ణులు వణికిపోతున్నారు. మరి ఇదే బాబు హయాంలో, ఇక జగన్ హయాంలో ఏపీ జీడిపిలో 5వ స్థానంలో ఉంటే చంద్రబాబు టైంలో 15వ అత్యధిక వెనకబడినటువంటి రాష్ట్రంగా అప్పట్లో నమోదైంది. అలాగే అనేక రంగాల్లో కూడా జగన్ ప్రభుత్వం ముందంజలో ఉంటే ఆ వివరాలేమి ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ఇక మరో అబద్ధం,
ఇక అవినాష్పై రోజువారీగా మళ్ళొకసారి ఏడ్చిపోయింది ఈనాడు పత్రిక. ఇక ఇంకో అబద్ధం, మిత్రద్రోహం, మహిళలపై జగన్ కపట ప్రేమ అంటూ మరొక దగాకోరు కథనాన్ని అల్లారు. వాస్తవం ఏంటంటే కళ్యాణ మిత్ర, భీమా మిత్రాలని విధులు నిర్వహిస్తున్న 6500 మందిని కొనసాగిస్తున్నమాట వాస్తవం కాదా? 2.5 లక్షల మంది వాలంటీర్లు, 1,30,000 మంది గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులు ఉండి కూడా అవసరం లేనప్పటికీ కళ్యాణ మిత్ర, భీమా మిత్రలను కొనసాగిస్తున్నా ఇది తప్పు అంటున్నారు. ఇదే రామోజీ ఒకప్పుడు ప్రభుత్వంలో ఇన్ని ఉద్యోగాలా అని తెగ సంపాదకీయాలు రాశారు. చంద్రబాబు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఎత్తివేస్తే శభాష్ అని మెచ్చుకున్నారు. ఉద్యోగుల్ని తీసేస్తే చాలా గొప్ప విషయం అని రాశారు. ఇప్పుడు జగన్ మాత్రం అట్లా చేయట్లేదు, ఇట్లా చేయట్లేదని పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. ఇక దద్దమ్మ పాలనపై కూడా కొన్ని వివరాలు ఇవ్వాలి. దద్దమ్మ పాలన అంటూ ఏపీలో తాగునీటి కష్టాల మీద కూడా వాళ్ళు రాసిన సంపాదకీయంపై కూడా కొన్ని వివరాలు ఉన్నాయి. ఏపీలో 10,137 కోట్లతో వాటర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయి, అది మాత్రం రాయరు. అలాగే 157 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను ముందస్తుగానే జగన్ ప్రభుత్వం నీటితో నింపింది. అందువల్లే ఏపీలో మరీ ఎక్కువ ప్రాబ్లం లేదు. అది అసలు ఏడుపు ఏంటంటే అక్కడ రిజర్వాయర్లో నీరు ఉండటమే ఈనాడు ఏడుపుకు కారణం, రామోజీ బాధకు కారణం. ఇలా అనేక విషయాల్లో చూస్తే 2,600 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. అయినా కూడా దరిద్రపుగా దద్దమ్మ రాతలు రాస్తున్నారు ఈనాడు వారు. ఇక అబద్ధం కోత, రైతన్నకు రంపపు కోత అంట. రోజు రాసినయే రాసి ఆ పాఠకులను మెచ్చుకోవాలి. అబ్బబ్బబ్బబ్బా ఎట్లా భరిస్తున్నారో ఈ దరిద్రం అంతటిని. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళనే మోసం చేస్తున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు ఈ పేపర్ చదవడం మానేశారు. ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు లేకపోతే ఇంకా ఏదన్నా ఈనాళ్ళు ఏమైనా వార్తలు ఉన్నాయని చదువుకునే వాళ్ళని మోసం చేస్తున్నారు రామోజీరావు. పాపం వాళ్ళ బాధ, వాళ్ళ హింస ఎట్లా భరిస్తున్నారనేది నాకైతే ఆశ్చర్యంగానే ఉంది. నేనైతే చదవట్లేదు, కేవలం ఈ విశ్లేషణ కోసం నాకు తప్పనిసరిగా చదువుతున్నాను తప్ప ఇంత దరిద్రంగా ఈనాడు తయారవుద్దని నేనైతే ఊహించలేదు. ఇక ఆంధ్రజ్యోతి గురించి చెప్తే ఇక అది మరీ దరిద్రం జర్నలిజం. వారు మోసపూరిత కథనాలు, చంద్రబాబు చేసిన అబద్ధ ప్రసంగాలు పట్టం కట్టుతారు. అలాగే మేనిఫెస్టోలో 80% అమలు చేయలేదని ఎన్డీఏ చెప్పిందంట, వీళ్ళు పెద్ద అబద్ధాలు షేర్ షీట్ వేశారు. ఇది ఇందాక నేను చెప్పిన దానికి ఉదాహరణ. చూడండి ఇక్కడ ఎట్లా రాశారు. తెలంగాణ ఎడిషన్లో ఏమని రాశారు? రిజర్వేషన్ల రద్దు కుట్ర, బీజేపీపై రేవంత్ రెడ్డి విమర్శ అని రాశారా? ఓకే. నెక్స్ట్, ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం ఎవరన్నారండి? స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పోనీ అక్కడితోటే కాదు, ప్రధానమంత్రి కూడా ఏమన్నారండి? ఏపీలో మేము రిజర్వేషన్లు పెట్టాలని కర్ణాటక ఇది ఉన్న రిజర్వేషన్లు కర్ణాటక మోడల్లో కర్ణాటక అన్ని చోట్ల అమలు చేయాలని చూస్తున్నారు, అట్లా మేము ఒప్పుకోము అని చెబుతున్నారు. సో వాళ్ళ వార్తల్ని రాయకుండా ఆంధ్రప్రదేశ్ ముస్లిం ప్రజల్ని మోసం చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టడమే ఈ లక్ష్యం. నాకైతే వ్యక్తిగతంగా రామోజీ గారి మీద కానీ రాధాకృష్ణ గారి మీద కానీ ఎలాంటి ద్వేషం లేదు. కానీ వారు నీచంగా పరమ నీచంగా హీనంగా జర్నలిజాన్ని దారుణంగా మార్చేసి ఈ రకమైన దరిద్రపు కొట్టు వార్తలు రాస్తున్నారు కాబట్టే చెప్పాల్సి వస్తుంది తప్ప ఇంకోటి కాదు.